అలాంటి వాడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడి వల్ల మనకు ప్రమాదమే. హేయ్, నీకు మా ఇంట్లో పనేం లేదు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళో. ఆ గొడవకి రాజుగారికి ఏం సంబంధం లేదని చెప్పాను కదా నాన్నమ్మ. ఆ రోజు కిడ్నాపర్స్ ఎవరినో కిడ్నాప్ చేయబోయి రాజుగారిని ఎత్తుకెళ్లారు. ఆ కిడ్నాపర్స్ పోలీసులకి దొరికిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుకి రాజుగారిని నిందించడం ఏంటి? అయినా సరే ఇలాంటి వాళ్ళని నమ్మి ఇంట్లో పెట్టుకోలేం. హేయ్, నువ్వు పోరా. ఓకే అండి, ఈ రోజే దాన్ని లేపేస్తాం. ఇప్పుడికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు నాన్నమ్మ? ఏ ఇదేమైనా అడివా? ఇక్కడ మన ఇల్లు ఒక్కటే ఉందా? అవునవును, అడుక్కునే వాళ్ళకి 60 ఇళ్ళని, పని చేసుకునే వాళ్ళకి సిటీలో ఇల్లు కరవా? రాజు, నీకు 2 నెలల శాలరీ ఎక్స్ట్రా ఇస్తాను. వేరే ఎక్కడైనా పని చూసుకో, మా ఇంట్లో వద్దు. సార్, అదేంటి నాన్న, రాజుగారు ఏం తప్పు చేశారని వెళ్ళిపోమంటున్నారు? ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేశారు కదా. ఆ రోజు ఆయన మీద అనవసరంగా దొంగతనం నేరం మోపారు. రాజుగారు ఇక్కడే ఉండి తన నిజాయితీ నిరూపించుకున్నారు. అంత పెద్ద నింద వేసిన మనల్ని చిన్న మాట కూడా అనలేదు. అలాంటి ఆయన్ని వెళ్ళిపోమంటున్నారా? ఆ రోజు తను తప్పు చేసి ఉండకపోవచ్చు, ఈ రోజు తను తప్పు లేదు అంటున్నావు. కానీ ఇలాంటి వాడికి అవకాశం ఇస్తే ఏదో ఒక రోజు తప్పు చేస్తాడు. తప్పు చేసేవాళ్ళు వేరే ఉంటారక్క. ఏం బావా, అలాంటి వాళ్ళ గురించి నువ్వు మా అక్కతో చెప్పలేదా? అంటే మామయ్య గారు కూడా శాలరీ ఇచ్చి పంపించేయమంటున్నారు కదా బామ్మర్ది. ఆ పనుడి గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? పంపించేద్దాం. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని మీరెప్పుడూ అంటూ ఉంటారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోవడం ఎంత పెద్ద తప్పో, తప్పు చేయని వాడికి శిక్ష పడటం కూడా అంతే పెద్ద తప్పు అవుతుంది నాన్న. రాజుగారు ఏ తప్పు చేయలేదు. ఆయన చాలా మంచివారు, ఎంతో నిజాయితీ గల వ్యక్తి నాన్న. నీకింట్లో వాళ్ళు తప్ప అంతా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారా? దారిన పోయే దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటావు. ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇది ధర్మసత్రం కాకపోవచ్చక్క, కానీ ధర్మం తప్పని ఇల్లైనా కావాలి కదా. అయినా ఒక పనుడు గురించి ఎందుకురా ఇంత పట్టుపడుతున్నావు? రాజుగారు ఎప్పుడు పనివాళ్ళని లేరు నాన్నమ్మ. మన ఇంటి మనిషిలా ఉన్నారు, మనలో ఒకరిలా ఉన్నారు. మనకేం కావాలన్నా చేసి పెట్టారు, మన బాగోగులు చూసుకున్నారు. ముఖ్యంగా కడుపుతో ఉన్న అహల్యని తన బిడ్డలా చూసుకున్నారు. ఇలాంటి మనిషి ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం దొరుకుతారు చెప్పు? ప్లీజ్ నానమ్మ, రాజుగారిని ఇక్కడే ఉండు నీవు. నాన్న ప్లీజ్, ఆయన వెళ్ళొద్దని చెప్పండి. ఒక పనివాడి కోసం ప్లీజ్ ప్లీజ్ ఏంట్రా? ముష్టోడి కోసం ముష్టెత్తుకుంటున్నట్టు. అవంతిక, మనుషుల్ని మనుషుల్లా గౌరవించడం నేర్చుకో. రాజు ముష్టివాడు కాదు, కష్టపడి పనిచేసేవాడు. చూడు రాజు, ఇప్పటికే మా ఇంట్లో చాలా సమస్యలున్నాయి. నీ వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తగా పనిచేసుకో. లోపలికి రా. సరే అయ్యా. చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ నువ్వెలాంటి గొడవల్లోనూ ఇరుక్కోకూడదు. నా మునిమనవణ్ణి మోస్తున్న ఈ పిల్లకి నువ్వు సహాయంగా ఉంటున్నావన్న కారణంతో నిన్ను మళ్ళీ ఈ ఇంట్లోకి రానిస్తున్నాను. జాగ్రత్తగా పనిచేసుకో. సరేనమ్మా, నా వల్ల ఏ సమస్య రాదు. పెళ్ళాం విషయమైనా పనోడి విషయమైనా అన్నిట్లో నీ పంతమే నెగ్గించుకుంటావురా. బామ్మర్దికి అలా సాగుతుంది. పద. రండి రాజుగారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో, తండ్రి లాంటివారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి రాజుగారు? పని సంగతి తర్వాత, ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
ఇది నీకు దూరం అవుతానేమోనని భయపడ్డానమ్మా. మళ్ళీ బాబుగారి దయ వల్ల ఈ ఇంట్లోకి రాగలిగాను. ఆయన ఉండగా మనకేం కానివ్వరు మావయ్య. హాస్పిటల్లో నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ మర్చిపో. ఆయనతో ఎప్పటికీ చెప్పకు. అదేంటమ్మా, నిన్ను చంపాలని చూసిన వాళ్ళని అలా ఇలా వదిలేస్తావు చెప్పు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మావయ్య. ఛే, వేదవ జీవితం. పనోడి కోసం కూడా 10 నిమిషాలు నిల్చోవలసి వచ్చింది. ఏంటి? ఏంటి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏంటమ్మా? బుజ్జి, ఏంటత్తా? తప్పు చేసిన వాళ్ళని ఏమంటారు బుజ్జి? తప్పు చేసిన వాళ్ళు అంటారత్తా. రేయ్, తప్పు చేసిన వాళ్ళేంట్రా? పోలీసులు వెంటపడతారు, దొంగలు పారిపోతారు. తప్పించుకున్న వాళ్ళని దొంగలు అంటారని అత్తయ్య ఉద్దేశం నాన్న. బాగా చెప్పావు బుజ్జి. వెళ్ళి ఆడుకో. ఏంటమ్మా, ఏదో ఒకసారి అవసరానికి డబ్బులు తీస్తే దానికే నన్ను దొంగ అంటావా? మీరు దొంగతనం దగ్గర ఆగిపోయి ఉంటే బాగుండేదన్నయ్య. అంటే నేను అంతకు మించిన నేరాలు చేశాననుకుంటున్నావా? ఇదిగో, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు కూడా తెలియాలి కదన్నయ్యా. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. అంతగా నేనేం చేశాను? మీరు నన్ను చంపేంతగా నేనేం చేశానన్నయ్య? ఆయన నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకంతా తెలుసన్నయ్య. యామ్ని గారితో కలిసి అదితి పెళ్లిలో నా మీద మీరు ఎలాంటి కుట్ర పన్నారో నాకు తెలిసిపోయింది.